Hello everyone, welcome to EdMatters. ముందుగా ఐ అపాలజైజ్ ఎవ్రీవన్ ఫర్ లాస్ట్ వీడియో అంటే ఒక 3-4 వీడియోస్కి ముందు ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ ర్యాంకింగ్ ఆఫ్ ఇండియా వీడియో చేశాను నేను. సో అందులో మోస్ట్లీ నేను 2025 ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అఫ్ కోర్స్ ఐ మెన్షన్ దాట్ ఇన్ ద వీడియో ఆల్సో, ఇన్ ద పీపీటీ ఆల్సో. కానీ 2026 అప్డేటెడ్ ర్యాంకింగ్స్ కావాలంటే ఐ హ్యావ్ షేర్డ్ దట్ అప్డేటెడ్ లిస్ట్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో దగ్గరలో ఎగ్జామ్ ఎవరికైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ కానీ అండ్ ఎస్ఎస్సిసిఎల్ కొంచెం దూరంలో ఉంది కంపేర్డ్ టు ఆర్ఆర్బీ. సో ఆర్ఆర్బీలో 2025 ర్యాంకింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నా. బట్ ఒకవేళ వెరీ రీసెంట్వి ఇస్తే అప్డేటెడ్ లిస్ట్ ఫాలో అవ్వండి, లేకపోతే 2025 అయితే వీడియోలో మోస్ట్లీ 2025 ఉన్నాయన్నమాట. రైట్, సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. ఆల్రెడీ అర్థమైపోయింది కదా దేని మీదో. టుడే ఆర్ వీడియో ఈజ్ ఆన్ ఇంపార్టెంట్ ఇండియన్ సిటీస్ అండ్ దేర్ నిక్ నేమ్స్. ఈ టాపిక్ మీద రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి, అండ్ ఇది చాలా తొందరగా కంప్లీట్ అయిపోయే టాపిక్ కూడా కాబట్టి టుడే ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. అండ్ రిమెంబర్, ఇందులో మోస్ట్లీ ఇంపార్టెంట్వి ఇంక్లూడ్ చేయబడ్డాయి అనమాట. లేదు అన్నీ కావాలంటే చాలా ఉంటాయి, వేగ్గా ఉంటాయి. అంటే ఒక సిటీకే 2-3 నేమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ టెంపుల్ సిటీ అంటారు, సిటీ ఆఫ్ టెంపుల్స్, అలా కూడా రిపీటెడ్గా వేరే సిటీస్కి కూడా ఇచ్చుంటారనమాట సేమ్ నేమ్. సో వాటిని డిస్టింగ్విష్ చేసుకోవాలి. సో నేనైతే ఓన్లీ ఇంపార్టెంట్వి యాడ్ చేశాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్ విత్ మోర్ ఎంతూజియాజం. మనకి ట్రిక్స్ అండ్ నిమోనిక్స్ అంటేనే ఎనర్జీ రావాలి. సో విత్ ద సేమ్ ఎనర్జీ వీఆర్ స్టార్టింగ్ ద టుడేస్ క్లాస్ అండ్ విల్ స్టార్ట్ విత్ ఆగ్రా. సో ఆగ్రా ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది, యూపీలో ఉంది. అండ్ ఆగ్రా అంటే మనకి తాజ్మహలే గుర్తొస్తుంది కాబట్టి సిటీ ఆఫ్ తాజ్, దాని నిక్ నేమ్ కూడా సిటీ ఆఫ్ తాజ్ అనమాట. సో సిటీ ఆఫ్ తాజ్ హైదరాబాద్లో ఉంటుందా? ఉండదు, రైట్. సో యూపీలోనే ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఆగ్రా సిటీకి నిక్ నేమ్ వచ్చి సిటీ ఆఫ్ తాజ్. అండ్ అహ్మదాబాద్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. రిమెంబర్, ఈ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాని మనం నాట్ ఓన్లీ టు ద ఇండియా బట్ వీ విల్ ఆల్సో అబ్జర్వ్ ఇన్ 3 more ప్లేసెస్. ఒకటేమో నార్త్లో ఒకటి చూస్తాం, సౌత్లో ఒకటి చూస్తాం, అండ్ ఇంకొకటి పంజాబ్కి కూడా చూస్తాం అనమాట ముఖ్యంగా. అండ్ సౌరాష్ట్రకి వాటికి కూడా చూస్తాం. ముఖ్యంగా ఈ మాంచెస్టర్ అనేది టెక్స్టైల్స్కి ఫేమస్ అనమాట. ఇది యూకేలో ఉన్న సిటీ. ఓకే, సో అక్కడ అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ కాటన్ అండ్ టెక్స్టైల్స్ బాగా ఫేమస్ అయిన ప్లేస్ అనమాట. అందుకే మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఎక్కడ రెఫర్ చేసినా అక్కడ టెక్స్టైల్కి ఫేమస్ అని మీరు గుర్తించండి, రైట్. సో అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇన్ ద సేమ్ వే మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా ఉంది, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా ఉంది, అండ్ మాంచెస్టర్ ఆఫ్ పంజాబ్ కూడా ఉంది. అండ్ ఇంకొన్ని కూడా వేరే ఉన్నాయి విచ్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్. సో ముఖ్యంగా యాక్చువల్లీ ఈ టాపిక్ మీద మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్సే తక్కువ. సో వచ్చిన చాలా ఇంపార్టెంట్వి నోటబుల్ అయితే తప్ప అడగరు అనమాట. కాబట్టి ఇవి చదువుకుంటే సరిపోతుంది. నా నార్త్ని డిస్టింగ్విష్ చేయాలి, సౌత్ని డిస్టింగ్విష్ చేయాలన్నమాట ఇక్కడ మీరు. అండ్ ముఖ్యంగా హోల్ ఇండియాని తీసుకుంటే మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అహ్మదాబాద్ని అంటారు, గుజరాత్లో ఉంది ఇది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అహ్మదాబాద్లో ఏముంది? అహ్మద్ ఉన్నాడు, రైట్. సో అహ్మద్ ఈజ్ ఎ మ్యాన్ కదా, అహ్మద్ ఈజ్ ఎ మ్యాన్. సో మ్యాన్ నుంచి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోండి. నా నార్త్ ఇండియాలో ఎలా గుర్తుపెట్టుకోవాలి? మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కాన్పూర్ని అంటారనమాట. సో యూపీలో ఉన్న కాన్పూర్ని అంటారు. సో కాన్ మ్యాన్ మ్యాచ్ అవుతుంది కదా సౌండింగ్. సో కాన్పూర్ని మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అంటారు. వేరే సౌత్ ఇండియాలో కోయంబత్తూర్ని అంటారనమాట. సో కోయంబత్తూర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కోయంబత్తూర్, బతోర్ని బ్యాట్ ఉంది కదా, సో బ్యాట్ గుర్తు చేసుకుంటే బ్యాట్తో మ్యాన్ చెస్ట్ని హిట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా యూ కెన్ రిమెంబర్ కోయంబత్తూర్లో బ్యాట్ హిట్టింగ్ మెన్స్ చెస్ట్, సో మాంచెస్టర్ అలా అనమాట. కాబట్టి మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కోయంబత్తూర్ని అంటారు. అక్కడ కూడా టెక్స్టైల్ ఫేమస్ అనమాట. దెన్ పంజాబ్లో చూస్తే మాంచెస్టర్ ఆఫ్ పంజాబ్ అని లుధియానా అని అంటారనమాట. లుధియానా, ఇఫ్ యూ హ్యావ్ వాచ్డ్ ఫోక్ డాన్సెస్ ఆఫ్ ఇండియా, అందులో నేను పంజాబ్లో గిద్దా, బంగ్రా అలా అదే సేమ్ సౌండింగ్తో వచ్చిన లుద్దీ చెప్పాను అనమాట. సో ఈ లుద్దీ నుంచి లుధియానాని డిరైవ్ చేయొచ్చా? ఎస్. సో ఈ లుధియానాలో, లుద్దీ అంటే పంజాబ్ అని అర్థమైంది. సో ఈ లుధియానా పంజాబ్లో ఉందని అర్థమైంది. మాంచెస్టర్కి మీరు అది రిలేట్ చేసుకోవాలన్నమాట. సో అది ఎలా చేసుకుంటారు? లోధీ చేసుకోవచ్చా? సో ఇబ్రహీం లోధీని ఎవరు ఓడిస్తారు? బాబర్. సో దాని తర్వాతే మొఘల్ ఎంపైర్ అనేది స్టార్ట్ అవుతుంది, రైట్. సో లోధీ ఈజ్ అ మ్యాన్ కదా అగైన్. సో మాంచెస్టర్ అనమాట, మాంచెస్టర్ ఆఫ్ పంజాబ్ అవుతుంది అది, ఎందుకంటే లుధియానా పంజాబ్లో ఉంది. పంజాబ్ ఎలా డిరైవ్ చేస్తారు? లుద్దీ డాన్స్ నుంచి, రైట్. సో
ఇలా మీరు నార్త్కి, సౌత్కి, పంజాబ్కి గుర్తుపెట్టేసుకుంటే హోల్ ఇండియాకి కూడా గుర్తుపెట్టేసుకుంటే అహ్మదాబాద్లో అహ్మద్ కూడా ఒక మ్యాన్ కాబట్టి సో దాని నుంచి మాంచెస్టర్ ఆఫ్ ఇండియాని డిరైవ్ చేయొచ్చు. నెక్స్ట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. అలపూజా, దాన్ని ఏమంటారు? వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. అలపూజా విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అలప్పే. ఎక్కడుంది ఇది? కేరళ అనమాట. ఎందుకు ఇది వెనైస్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారంటే బికాస్ ఆఫ్ ఇట్స్ లేక్స్, రివర్స్, లగూన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలపూజాని వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అంటారనమాట. వెనీస్లో కూడా అంతే కదా, డైలీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, డైలీ మర్చెంట్స్, వాళ్ళ సర్వైవల్ కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటుందన్నమాట. ఈ వెనీస్ ఎక్కడుంది? ఒరిజినల్లీ ఇటలీలో ఉందన్నమాట. సో ఇటలీలో మీరు చూసే ఉండొచ్చు, చాలా ఫేమస్ అనమాట. అది ఒక కెనాల్, ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ కెనాల్స్. సో కెనాల్స్ త్రూ ట్రేడింగ్ ఇవన్నీ జరిగేవన్నమాట. సో అలాంటి కల్చర్ని మనం మళ్ళీ ఎక్కడ చూస్తాం? కేరళలో మోర్ లగూన్స్, లేక్స్, రివర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని దాంతో పోలుస్తాం అనమాట. సో లేకపోతే మీకు అది మరీ కష్టంగా ఉందంటే ఐ వుడ్ గో విత్ అనదర్ ట్రిక్. అదేంటంటే అలపూజాలో అలలు తీసుకోవచ్చా? సో అలలు ఎలా ఉన్నాయి? వెరీ నైస్ చాలా బాగున్నాయి కాబట్టి అలలు నుంచి అలపూజా, వెరీ నైస్ నుంచి వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. రైట్. సో ఈస్ట్ ఎందుకు అన్నారు? కేరళ వెస్ట్లో ఉంది కదా అని అనుకుంటున్నారేమో. ఇది యూరప్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే వెనీస్ అనేది ఎక్కడుంది? ఇటలీలో ఉంది. ఇటలీకి ఏషియా అనేది ఈస్ట్లోనే ఉంది కదా. సో అలా అనమాట. నెక్స్ట్ అమృత్సర్ని ఏమంటారు? గోల్డెన్ సిటీ అంటారు. అండ్ హౌ టు రిమెంబర్ దిస్? అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉంది. సో గోల్డెన్ టెంపుల్ నుంచి గోల్డెన్ సిటీ, ఇట్ ఈస్ ఇన్ పంజాబ్. ఓకే. సో అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉంది, గోల్డెన్ టెంపుల్ నుంచి గోల్డెన్ సిటీ. ఇదే గోల్డెన్ని మనం వేరే చోట కూడా చూస్తామన్నమాట. సో డిస్టింగ్విష్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. Next one is Asansol. Asansol is also called the land of black diamond. Now Asansol ni divide cheyandi. A sun sold ni sold అనుకోండి. సో a son sold what? He sold black diamonds. ఓకే. ఆ సన్ సోల్డ్ బ్లాక్ డైమండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆసన్సోల్ అంటే ల్యాండ్ ఆఫ్ బ్లాక్ డైమండ్స్ అనమాట. ఆసన్సోల్ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. అక్కడ మనం ఇంపార్టెంట్ కోల్ మైన్స్ ఇవన్నీ చూస్తుంటాం అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ బెంగళూరుని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అండ్ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దిస్. బెంగళూరుని ఎందుకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు? యూఎస్లో ఉన్న కాలిఫోర్నియాని సిలికాన్ వ్యాలీ అంటారు. దాంతో పోలుస్తున్నాం కాబట్టి మన ఇండియాలో అంటే టెక్నాలజీ డ్రివెన్ కంపెనీస్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఐటీ కానీ ఎక్కువ ఎక్కడుంది? బెంగళూరులో కాబట్టి మనం దాంతో పోలుస్తాం అనమాట. సో దట్స్ వై బెంగళూరు ఈజ్ కాల్డ్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. అండ్ హౌ టు రిమెంబర్ దిస్? టెక్ పార్క్స్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు గార్డెన్స్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట అవుట్ సైడ్. రైట్. సో గార్డెన్ సిటీని కూడా అలా గుర్తుపెట్టుకోండి. దెన్ బాగల్పూర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిల్క్ సిటీ. సో బాగల్పూర్లో బ్యాగ్ ఉందా? సో బ్యాగ్ ఈజ్ మేడ్ ఆఫ్ సిల్క్. ఓకే. లేకపోతే బ్యాగ్లో సిల్క్ శారీ. ఓకే. బ్యాగ్లో సిల్క్ శారీ, లేకపోతే బాగల్పూర్లో బ్యాగ్ ఓన్లీ తీసుకుంటే బ్యాగ్ ఈజ్ మేడ్ ఆఫ్ సిల్క్ అని అయినా గుర్తుపెట్టుకుంటే వీ కెన్ గెట్ దిస్. సో బాగల్పూర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిల్క్ సిటీ దేన్నంటారు? బాగల్పూర్ని. బ్యాగ్ సిల్క్తో చేశారు. రైట్. దెన్ భువనేశ్వర్ని టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. భువనేశ్వర్లో చాలా టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంక్లూడింగ్ వాట్? పూరిలో ఉంది కదా. సో జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, అంటే ఒడిశాలో ఉంది కదా. సో ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్ కాబట్టి యూ కెన్ రిమెంబర్ దట్ వే. అండ్ అక్కడ ఎక్కువ టెంపుల్స్ కూడా ఉంటాయి, ఎక్కువ బాగా పూజిస్తారు కూడా అనమాట. బట్ అలా గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. సో భువనేశ్వర్లో బ్యాన్ తీసుకుందాం. సో టెంపుల్స్లో ఏం బ్యాన్ చేస్తారు? లెదర్ ఐటమ్స్ వేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ లెదర్తో చేసిన బెల్ట్స్ కానీ, బ్యాగ్స్ కానీ ఇవి నాట్ అలౌడ్ అనమాట. ఎందుకంటే అవి జీవహింస కింద కాబట్టి దే వర్ నాట్ అలౌడ్. సో అలా గుర్తుపెట్టుకోండి. భువనేశ్వర్లో బ్యాన్ ఉంది, టెంపుల్స్లో ఇవి బ్యాన్ చేస్తారు కాబట్టి టెంపుల్స్ అలా గుర్తు రావాలన్నమాట. టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా. దెన్ చండీగఢ్ని సిటీ బ్యూటిఫుల్ అంటారు. ఓకే. సో చండీ ఈజ్ ఏ గర్ల్ అనుకోండి. చండీ ఈజ్ ఎ గర్ల్ హూ ఈజ్ బ్యూటిఫుల్. సో దాని నుంచి చండీగఢ్ని సిటీ బ్యూటిఫుల్ అంటారనమాట. దెన్ చెన్నైని డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అంటారు. డెట్రాయిట్ అంటే యాక్చువల్లీ నారో వే అనమాట. నారో పాస్ కానీ, స్ట్రైట్ అంటే ఏంటి? జాగ్రఫీలో చూస్తాం. స్ట్రైట్ అంటే ఒక నారో వాటర్ బాడీ విచ్ కనెక్ట్స్ 2 వాటర్ బాడీస్ అండ్ సపరేట్స్ 2 ల్యాండ్ మాసెస్. ఓకే. దాన్ని స్ట్రైట్ అంటారు. అంటే ఒక కెనాల్ లాగా అనుకోండి. సో చెన్నైని డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అంటారనమాట. అండ్ హౌ టు రిమెంబర్ దిస్ అంటే డెలాయిట్ కంపెనీ గుర్తుపెట్టుకోండి. మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చెన్నైలో మనం చూస్తామన్నమాట. ఎక్కడ చూస్తాం మనం? టెక్ ఐటీ పార్క్స్ అంటే ఏం గుర్తొస్తుంది? హైదరాబాద్ గుర్తొస్తుంది, ముంబై గుర్తొస్తుంది, నోయిడా గుర్తొస్తుంది, అండ్ చెన్నై గుర్తొస్తుంది.
రైట్. సో డెలాయిట్ కంపెనీ గుర్తుపెట్టుకోండి. చెన్నైలో డెలాయిట్ నుంచి డెట్రాయిట్ తీసుకోండి. డెలాయిట్ నుంచి డెట్రాయిట్. సో చెన్నైని డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి. దెన్ కోయంబత్తూర్, ఇందాక చెప్పాను కదా, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. కోయంబత్తూర్లో బ్యాట్ తీసుకుంటారు. ఆ మ్యాన్స్ చెస్ట్ ఈస్ హిట్ విత్ అ బ్యాట్. ఓకే, సో దాని నుంచి కోయంబత్తూర్ ఎక్కడ ఉంటుంది, సౌత్లో ఉంటుంది కాబట్టి మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని గుర్తు రావాలి. కాన్పూర్ సౌత్లో ఉండదు కదా, సో కాన్పూర్ వచ్చినప్పుడు మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అని ఆటోమేటికలీ గుర్తొస్తుంది. నెక్స్ట్ డార్జిలింగ్. డార్జిలింగ్ని క్వీన్ ఆఫ్ ద హిల్స్ అంటారు. డార్జిలింగ్ క్వీన్ని కింగ్ డార్లింగ్ అని పిలుస్తారనమాట. సో క్వీన్ ఆఫ్ ద హిల్స్ డార్జిలింగ్. మీరు క్వీన్ మీకు కనిపించట్లేదు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీకు జస్ట్ డార్లింగ్ అని చూసారు. డార్లింగ్ అని ఎవరిని పిలుస్తాం, డార్లింగ్ అని క్వీన్ని పిలుస్తాం అనమాట. అలా యూ హ్యావ్ టు రిమెంబర్. సో క్వీన్ని పిలుస్తాం కాబట్టి డార్జిలింగ్ అంటే క్వీన్ ఆఫ్ ద హిల్స్ అనమాట. డార్లింగ్ అని ఎవరిని పిలుస్తారు, క్వీన్ని పిలుస్తారు. డార్లింగ్ అని క్వీన్ని పిలుస్తారు అనమాట. సో దాని నుంచి డార్జిలింగ్ని క్వీన్ ఆఫ్ ద హిల్స్ అని గుర్తుపెట్టుకోండి. దెన్ డెహ్రాడూన్. డెహ్రాడూన్ని స్కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. డెహ్రాడూన్లో డూన్ ఉంది కదా, సో డూన్ నుంచి డన్ గుర్తుపెట్టుకోండి. యూ డిడ్ వాట్, యూ హ్యావ్ డన్ హోంవర్క్ అనమాట. సో హోంవర్క్ స్కూల్లోనే కాబట్టి స్కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. డెహ్రాడూన్ చూడగానే లాస్ట్ సెకండ్ వర్డ్ని గుర్తుపెట్టుకోండి, డూన్. సో డూన్ నుంచి డన్. హోంవర్క్ ఎప్పుడైపోయినా డన్ అని చెప్తాం కదా, సో అలా అనమాట. హోంవర్క్ డన్ గుర్తుండాలి. అండ్ హోంవర్క్ ఎక్కడ చేస్తాం, స్కూల్లో చేస్తాం కాబట్టి స్కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. దెన్ ధన్బాద్ని కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ఇక్కడ ధన్బాద్లో దన్ ఉంది కదా, దన్ అంటే ఏంటి, ధనం, మనీ. సో బ్యాడ్ మనీ అంటే ఇట్ కుడ్ బి బ్లాక్ మనీ కదా, సో బ్లాక్ మనీ కోల్ కూడా బ్లాక్లో ఉంటుంది. సో కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, యూ కెన్ రిమెంబర్ దట్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్బాద్ చూసారా, సో ధన్బాద్లో బ్యాడ్ సపరేట్గా గుర్తుపెట్టుకోవాలి అండ్ దన్ సపరేట్గా గుర్తుపెట్టుకోవాలి. సో సపరేట్ చేయండి. ఫస్ట్ వర్డ్ చూడగానే సపరేట్ చేశారంటే బ్యాడ్ ఏంటి, దన్ అనమాట. సో మనీ అనేది బ్యాడ్ మనీ ఏదవుతుంది, బ్లాక్ మనీ అయినప్పుడు ఆ మనీ బ్యాడ్ మనీ అవుతుంది. సో బ్లాక్ మనీ. ఇంకొకటి ఏంటి బ్లాక్గా ఉంటుంది, కోల్ బ్లాక్గా ఉంటుంది. కోల్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట. మనకి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. మన లైఫ్ ముందుకు వెళ్ళాలంటే ఎలక్ట్రిసిటీకి కానీ దేనికి కానీ చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అండ్ ఆల్సో డేంజరస్ ఇన్ ద సేమ్ వే. సో మనీ అంత ఇంపార్టెన్సే కదా కోల్కి కూడా ఉంది. కోల్ బ్లాక్ కాబట్టి బ్లాక్ మనీ నుంచి బ్లాక్ కోల్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో దాని నుంచి కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనమాట. ధన్బాద్ కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ గౌహతిని గేట్వే టు నార్త్ ఈస్ట్ ఇండియా అంటారు. అస్సాం క్యాపిటల్ కదా గౌహతి. సో గౌహతిని గోవాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ స్టార్టింగ్ది. సో గోవా అనేది ఒక గేట్వే లాంటిది అనమాట. దేనికి, పీస్కి, మెంటల్ పీస్కి. సో గోవాలో అందరూ రిక్రియేషన్ కోసమే వెళ్తారు కదా, కొంచెం మెంటల్ పీస్ కోసం, కొన్ని రోజులు ఎంజాయ్ చేయడానికి. సో ఇట్ ఈస్ గేట్వే టు హ్యాపీనెస్, లేకపోతే గేట్వే టు మెంటల్ పీస్. సో గోవా నుంచి గేట్వే యూ కెన్ రెడ్యూస్. బట్ ఇది మీకు అస్సాం క్యాపిటల్ అని తెలుసు కదా. సో అస్సాం ఎక్కడుంది, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంది. సో ఇది గేట్వే టు నార్త్ ఈస్ట్ ఇండియా. రైట్. సో ఫస్ట్ గౌహతిలో గేట్వే మీకు గుర్తుంటే పర్వాలేదు, ఒకవేళ గుర్తు రావట్లేదంటే దీన్ని సపరేట్ చేయండి ఫస్ట్ వర్డ్ని. అప్పుడు ఏమొస్తుంది మీకు, గౌహతిలో ఫస్ట్ వర్డ్ గోవా వస్తుంది. గోవా అనేది ఒక గేట్వే లాంటిది హ్యాపీనెస్కి అని గుర్తుపెట్టుకుంటే గేట్వే యూ కెన్ గెట్. దాని తర్వాత గౌహతి అనేది అస్సాంకి క్యాపిటల్ కాబట్టి అస్సాం ఎక్కడ ఉంటుంది, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ గేట్వే టు నార్త్ ఈస్ట్ ఇండియా. ఇది సింపుల్గా కూడా గుర్తుంటుంది. మొత్తానికి కూడా మనం నార్త్ ఈస్ట్ ఇండియా అనే గుర్తుపెట్టుకోవచ్చు. అలా కూడా యూ కెన్ రిమెంబర్ అనమాట. నెక్స్ట్ గ్వాలియర్ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ మ్యూజిక్. గ్వాలియర్లోనే కదా మీ అంత తాన్సేన్ ఉంటారు. మీకు ఆ ఫ్యాక్ట్ గుర్తుంటే ఇట్ ఈస్ ఈజీ. లేకపోతే ఈ వాల్ని తీసుకోండి. వాల్కి స్పీకర్ మౌంట్ చేశారు అన్న సీన్ని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఇమాజిన్ చేసుకుంటే మీకు మ్యూజిక్ గుర్తొస్తుంది. వాల్కి స్పీకర్ పెట్టారు, స్పీకర్ నుంచి మ్యూజికే కదా వస్తుంది. సో సిటీ ఆఫ్ మ్యూజిక్. గ్వాలియర్లో వాల్ గుర్తు రావాలి, వాల్కి స్పీకర్ గుర్తు రావాలి, ఆ స్పీకర్ నుంచి వచ్చే మ్యూజిక్ గుర్తుండాలి. రైట్. హైదరాబాద్ని సిటీ ఆఫ్ పర్ల్స్ అంటారు. హైదరాబాద్లో నిజామ్స్ పాలించారు కదా. సో పర్ల్స్ అంటే ఏంటి, ముత్యాలు అనమాట. వాళ్ళు ముత్యాలతో చేసిన హారాలనే వేసుకునే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో నిజామ్స్ పాలించారు అండ్ ఈ నిజామ్స్ ముత్యాలని వేసుకోవడానికి బాగా ఇష్టపడేవాళ్ళు కాబట్టి సిటీ ఆఫ్ పర్ల్స్ అని గుర్తుపెట్టుకోండి. దెన్ ఇందోర్ని మినీ ముంబై అని కూడా అంటారు. యాక్చువల్లీ ఇందోర్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్ అనమాట. అండ్ మధ్యప్రదేశ్ షేర్స్ ఇట్స్ బార్డర్ విత్ ముంబై. అండ్ ఈ ఇందోర్ సిటీని మినీ ముంబైతో పోలుస్తారనమాట. ఎందుకంటే ముంబైలానే ఇది కూడా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ లాగా ఉంటుంది. అండ్ అలాంటి డెవలప్మెంట్ని మనం ఈ ఇందోర్ సిటీలోనే చూస్తామన్నమాట. సో ఇది ఒక మినీ ముంబై టు మధ్యప్రదేశ్ అన్నట్టు కాబట్టి వాళ్ళు దీన్ని మినీ ముంబై అంటారనమాట. లేదంటే ఇందోర్లో డోర్ ఉంది కదా, సో మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర బార్డర్ షేర్ చేసుకుంటాయి కాబట్టి అదొక డోర్లా వర్క్ చేస్తుంది అనమాట టు కమ్ అండ్ గో ముంబైకి. సో అలా గుర్తుపెట్టుకోండి. సో ఇండోర్ని
మినీ ముంబై అంటారు. దెన్ జైపూర్ని పింక్ సిటీ అంటారని ఎంతమందికి తెలియదు చెప్పండి. ఎవ్రీబడి నోస్, రైట్? సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్. నెక్స్ట్ వీ విల్ మూవ్ టు సమ్ మోర్. జైసల్మీర్ని కూడా గోల్డెన్ సిటీ అన్నారు. రిమెంబర్, ఇంతకుముందు మనం ఎక్కడ చూసాం, పంజాబ్లో గోల్డెన్ సిటీ ఉందని చూసాం కదా. అమృత్సర్ని కూడా గోల్డెన్ సిటీ అంటారు. సో గోల్డెన్ టెంపుల్ వల్ల అని గుర్తుపెట్టుకున్నాం. అండ్ ఇక్కడ వేరేలా గుర్తుపెట్టుకోవాలి, జైసల్మీర్ని కూడా గోల్డెన్ సిటీ అంటారు. అండ్ హౌ వీ కెన్ రిమెంబర్ దిస్ అంటే, జైసల్మీర్ నుంచి సల్మాన్ ఖాన్ తీసుకోండి. సో సల్మాన్ ఖాన్ మంచి హిట్ మూవీస్ తీశాడు కదా. సో చాలా మనీ ఉంటుంది కాబట్టి తన రిజర్వ్స్ అన్నీ గోల్డ్లో సేవ్ చేసుకుంటాడనమాట. సో అతను స్టాక్ మార్కెట్ ఇవన్నీ నమ్మడనమాట, గోల్డ్లోనే సేవ్ చేసుకుంటాడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో సల్మాన్ ఖాన్ హ్యాస్ మోర్ గోల్డ్ కాబట్టి జైసల్మీర్కి గోల్డెన్ సిటీ అనమాట. జైసల్మీర్కి గోల్డెన్ సిటీ. దెన్ జంషెద్పూర్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. అండ్ జంషెద్పూర్లో షెడ్ ఉంది. షెడ్ దేంతో చేస్తారు? మామూలుగా ఐరన్తో చేస్తూ ఉంటారు, స్టీల్తో చేశారని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జంషెద్పూర్లో షెడ్ అనేది స్టీల్తో చేశారనమాట. సో దాని నుంచి స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా. దెన్ జోధ్పూర్ అని చూడగానే మీకు జ్యోతిష్యులు గుర్తు రావట్లేదా? సో దాని నుంచి జ్యోతిష్యులు తీసుకోవచ్చు. జ్యోతిష్యులు ఏం చేస్తారు? మామూలుగా రెమెడీస్కి వాళ్ళు కొన్ని స్టోన్స్ని సజెస్ట్ చేస్తారు కదా. సో బ్లూ స్టోన్స్ని వాళ్ళు సజెస్ట్ చేశారనుకుందాం. అండ్ వాళ్ళు ఏం చూస్తారు? సన్స్, స్టార్స్, ఇవే కదా, రాసులు, నక్షత్రాలు, ఇవి చూసే కదా చెప్తూ ఉంటారు. కాబట్టి సన్ అనేది మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. కాబట్టి జోధ్పూర్ని బ్లూ సిటీ అంటారు అండ్ సన్ సిటీ అని కూడా అంటారు అనమాట. చాలా బ్రైట్గా ఉంటుంది, అంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ అదే సన్నీ సీనరీని మనం చూడొచ్చు అనమాట, రైట్? అండ్ బ్లూగా కూడా ఉంటుంది అక్కడ. ఏంటి అంటే జైపూర్ పింక్ సిటీ అంటే మనం బిల్డింగ్స్ అన్నీ ఎలా అయితే పింక్గా చూస్తామో, ఇన్ ద సేమ్ వే జోధ్పూర్లో బ్లూ సిటీ, బ్లూ బిల్డింగ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి జోధ్పూర్ అంటే ఫస్ట్ జ్యోతిష్యులు గుర్తు చేసుకోండి. జ్యోతిష్యులు ఏం చేస్తారు? రెమెడీస్ కింద స్టోన్స్ ఇస్తారు. బ్లూ స్టోన్ ఇచ్చారనుకుందాం. సో బ్లూ స్టోన్ నుంచి బ్లూ సిటీ. అండ్ జ్యోతిష్యులు ఏం చేస్తారు? సన్, స్టార్స్, వీటిని చూసే మనకి జాతకం చెప్తూ ఉంటారు కాబట్టి సన్ సిటీ అనమాట. దెన్ వీ హ్యావ్ కమ్ టు కాన్పూర్ని మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అంటారు. వీ హ్యావ్ సీన్ కాన్ మ్యాన్, రైట్? సో కాన్పూర్ నుంచి మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా. కాన్పూర్ నార్త్ ఇండియాలోనే ఉంటుంది కాబట్టి మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా. దెన్ కొచ్చిని క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీ అంటారు. ఇంతకుముందు మనం క్వీన్ దేనికి చూసాం? క్వీన్ ఆఫ్ హిల్ అని, క్వీన్ ఆఫ్ డార్లింగ్ అని పిలుస్తారు కదా క్వీన్ని. సో డార్జిలింగ్ని క్వీన్ ఆఫ్ హిల్ అంటారు. అండ్ లెట్ మీ టెల్ యూ, ఊటీని కూడా క్వీన్ ఆఫ్ హిల్ అని అంటారు అనమాట. ఊటీని అండ్ డార్జిలింగ్ని రెండింటిని క్వీన్ ఆఫ్ ద హిల్స్ అనే అంటారు. అండ్ క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీ అని కొచ్చిన్ అంటారు అనమాట. రిమెంబర్ దిస్ వే, అరేబియన్ సీ నుంచి ఒక క్వీన్ వస్తూ ఉంటుందన్నమాట సెయిల్ చేసుకుంటూ. సో ఇండియా మెయిన్ ల్యాండ్కి ఎంటర్ అవ్వాలంటే కొచ్చి నుంచే ఎంటర్ అవ్వాలి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో ఒక క్వీన్ అరేబియన్ సీ నుంచి వస్తూ ఉంటారు. మన ఇండియా మెయిన్ ల్యాండ్కి రావాలంటే కొచ్చి నుంచే రావాలన్నమాట. క్వీన్ అని వచ్చినప్పుడు కొంచెం చూసుకుంటే, డిఫరెన్షియేట్ చేసుకుంటే యూ విల్ రిమెంబర్ దిస్ ఈజీలీ. దెన్ వీల్ మూవ్ టు కోజికోడ్ని క్యాలికట్ అని కూడా అంటారు. ఇది ఎక్కడుంది? కేరళలో ఉంది ఆబ్వియస్లీ. సో కోజికోడ్ని సిటీ ఆఫ్ స్పైసెస్ అంటారనమాట. హౌ టు రిమెంబర్ దిస్ అంటే, కోజికోడ్లో కోజీ నుంచి కాజీ తీసుకోవచ్చా? కాజీ అంటే ఏంటి? కంఫర్టబుల్, యాస్థెటిక్ అండ్ కొంచెం హాయిగా ఇలా ఉండే క్లైమేట్ని కానీ ఎన్వైర్న్మెంట్ని కానీ కాజీనెస్ అంటారు. సో కాజీ కిచెన్లో స్పైసెస్తో బిర్యానీ చేశారనమాట. సో ఈ కేరళలో కూడా ఎక్కువ బిర్యానీ చేస్తుంటారు, అక్కడ స్పైసెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో అలా యూ కెన్ రిమెంబర్. కేరళలో మీకు ఇంతకుముందు కూడా కొచ్చి అని వచ్చింది, సో కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కోజికోడ్ నుంచి కాజీ తీసుకోండి. సో కాజీ కిచెన్లో స్పైసెస్తో బిర్యానీ చేశారని గుర్తుపెట్టుకోండి, రైట్? దెన్ కోల్కతాని సిటీ ఆఫ్ జాయ్ అంటారు. కోల్కతా నుంచి కూల్ తీసుకోవచ్చా? కోల్ నుంచి ఇప్పుడు ఎండలు ఎల్నీలో ఎఫెక్ట్ వల్ల చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, కాబట్టి కూల్గా ఉంటే ఎలా ఉంటుంది? జాయస్గా ఉంటుంది మనకి, రైట్? కూల్గా ఉంటే జాయ్గా ఉంటుంది. లేకపోతే కిండర్ జాయ్ ఉంది కదా, కిండర్ జాయ్ మీరు ఎలా తింటారు? ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేసి తింటారు, అలా అయినా గుర్తుపెట్టుకోండి. దెన్ లక్నోని సిటీ ఆఫ్ నవాబ్స్ అంటారు. నవాబ్స్ ఆర్ సో లక్కీ కదా. నవాబ్స్కి ఏం పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, అంటే రాజ్యాన్ని చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి, టెరిటరీస్ కాపాడుకోవాలి. బట్ ఎనీవేస్ దే హ్యావ్ లగ్జూరియస్ లైఫ్. నార్మల్ పీపుల్కి ఎలాంటి కష్టాలు ఉంటాయో అలాంటివి ఉండవు కాబట్టి దే ఆర్ లక్కీ. సో నవాబ్స్ లక్కీ కాబట్టి సిటీ ఆఫ్ నవాబ్స్ అని లక్కీతో ఉన్న లక్నోని గుర్తుపెట్టుకోండి. దెన్ మాంచెస్టర్ ఆఫ్ పంజాబ్ లుధి డాన్స్ని గుర్తుపెట్టుకుంటే లుధియానా పంజాబ్ అని అర్థమవుతుంది. సో పంజాబ్ యూ కెన్ డిరైవ్ దాట్ వే. అండ్ ఇబ్రహీం లోధి ఈజ్ ఎ మ్యాన్ కాబట్టి మాంచెస్టర్.
అండ్ మదురైని ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. కల్చరల్ డైవర్సిటీకి, అక్కడ ఉండే రిచ్ పోయట్రీ, సంగం అక్కడే మనకి సంగం లిటరేచర్ ఉంది కదా, సంగం పీరియడ్ అనేది అక్కడే మనం ఎవిడెన్సెస్ చూస్తామన్నమాట, ఫస్ట్ ఎవిడెన్సెస్. సో దాన్ని ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్తో కంపేర్ చేస్తారు. అండ్ హౌ టు రిమెంబర్ దిస్ అంటే మదురై నుంచి మ్యాడ్ తీసుకోండి, ఏథెన్స్ నుంచి హెన్స్ తీసుకోండి. సో మ్యాడ్ హెన్స్ అనమాట. మ్యాడ్ హెన్స్ గుర్తుపెట్టుకుంటే మ్యాడ్ నుంచి మదురై, హెన్స్ నుంచి ఏథెన్స్. మదురై ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్. దెన్ మంగళూరుని రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. మంగళూరులో ఊరు ఉంది కదా, సో ఊరికెళ్ళి ఎవరైనా ఏం చేస్తారు, రోమ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఊరికెళ్ళి రోమ్ చేస్తారనమాట. సో రోమ్ ఆఫ్ ద ఈస్ట్, మంగళూరుని రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. దెన్ ముంబైని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆర్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని ఎలా గుర్తుపెట్టుకుంటారు? యాక్చువల్లీ సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని ఎందుకంటారు, అక్కడే మనకి చాలా బిజినెసెస్ నడుస్తుంటాయి కాబట్టి చాలామందికి అదొక డ్రీమ్లా ఉంటుంది, వాళ్ళ సర్వైవల్కి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో అక్కడ బాలీవుడ్ ఉంది. సో అది ఇట్ ఈస్ అ సిటీ ఆఫ్ డ్రీమ్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ వాట్ అబౌట్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ముంబైలో. అండ్ బీఎస్సీ ఎక్కడుంది? ముంబైలో. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వదిలేస్తే ఆర్బీఐ మన కంట్రీకి ఎంత ఇంపార్టెంటో యూ ఆల్ నో కదా, మనకి మానిటరీ పాలసీ సెట్ చేసేది, విచ్ వర్క్స్ ఆన్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఆర్బీఐఏ చేస్తుంది. సో ఆర్బీఐ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆర్బీఐ వల్లే మన బ్యాంక్స్ అన్నిటినీ రెగ్యులేట్ చేస్తుంది కదా, సో ఫైనాన్స్కి రిలేటెడ్ కాబట్టి ముంబై ఈజ్ కాల్డ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. దెన్ మైసూర్ ఈజ్ కాల్డ్ సిటీ ఆఫ్ ప్యాలెసెస్. ఊరు అని ఇక్కడ ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కాబట్టి వీ కెనాట్ యూజ్ దిస్ అగైన్. ఊరు అంటేనే రోమ్ చేయగలం కాబట్టి మంగళూరు నుంచి రోమ్ ఆఫ్ ది ఈస్ట్. అండ్ మైసూర్ పాక్ గుర్తుపెట్టుకోండి. పాక్ నుంచి సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అనమాట. మైసూర్ పాక్ స్వీట్ ఉంది కదా, సో మైసూర్ పాక్లో అక్కడ మైసూర్ పాక్ ఫేమస్ అనమాట. సో పాక్ నుంచి ప్యాలెసెస్ గుర్తుపెట్టుకోండి. దెన్ నాగ్పూర్ని ఆరెంజ్ సిటీ అంటారనమాట. హౌ వుడ్ యూ రిమెంబర్ దిస్ అంటే నాగపాము గుర్తుపెట్టుకోండి. కింగ్ కోబ్రా అనమాట. కోబ్రా స్నేక్ ఆరెంజ్ తింటున్నట్టు ఊహించుకోండి, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఆ పిక్చర్ని. పిక్చరైజేషన్ ఇంపార్టెంట్ అనమాట. సో కోబ్రా ఒక స్నేక్ ఆరెంజ్ తింటుంది. లేకపోతే నాగపంచమి రోజు ఆరెంజ్ని ప్రసాదంగా పెట్టారని గుర్తుపెట్టుకోండి. అలా నాగ్పూర్కి ఆరెంజ్ గుర్తొస్తుంది కాబట్టి ఆరెంజ్ సిటీ అనమాట, ఆబ్వియస్లీ, రైట్. దెన్ విల్ మూవ్ టు నాసిక్ని ఏమంటారు? వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. సో నాసిక్ నుంచి మనం ఏం డెడ్యూస్ చేయొచ్చు? నష అంటే మత్తు. ఓకే, సో వైన్ తాగితే మత్తు ఎక్కుతుంది కదా, సో అలా అనమాట. నష వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. నాసిక్ని వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. వైన్ అంటే మత్తు, సో నష అలా తీసుకోవచ్చు. నాసిక్ని వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. దెన్ నోయిడాని ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ యూపీ అంటారు. ఈ నోయిడాని చూస్తే ఒనిడా గుర్తు రావట్లేదు. సో ఒనిడా అనేది ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీ, హోమ్ అప్లయన్సెస్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారనమాట, అంటే ఎలక్ట్రానిక్సే కదా అవి. సో ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ యూపీ అనమాట. యూపీలోనే ఉంది కాబట్టి నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ యూపీ అంటారు. నోయిడాని ఒనిడాగా గుర్తు చేసుకోండి. ఒనిడాలో ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అమ్ముతూ ఉంటారు. సో ఎలక్ట్రానిక్ అక్కడ నుంచి తీసుకోవచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ యూపీ. దెన్ ప్రయాగ్రాజ్ని త్రివేణి సంగమం అంటారనమాట, విచ్ ఇస్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద 3 rivers గంగా, యమున అండ్ సరస్వతి రివర్ అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయమన్నమాట. ఎందుకంటే ఇది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిందని నమ్ముతారు. అండర్ గ్రౌండ్లో అంటే ఇంకిపోయి ఉండొచ్చు, చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ హిందూ ట్రెడిషన్స్కి చాలా క్లోజ్గా ఉండేదన్నమాట. అంటే పురాణ మెన్షన్స్లో ఉండింది, బట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయట్లేదు ఈ రివర్ కాబట్టి అది అండర్ గ్రౌండ్లో ఉందని అనుకుంటున్నాం అనమాట. సో ఈ కన్ఫ్లుయెన్స్ని త్రివేణి సంగమం పవిత్ర సంగమంగా మనం చూస్తాం. సో ఆ సంగమం నుంచి మీరు సంగం సిటీ తీసుకోవచ్చు అనమాట. ప్రయాగ్రాజ్ అంటే అక్కడే ఆ 3 rivers కలుస్తాయి. సో సంగం సిటీ. దెన్ పూణేని ఆక్స్ఫోర్డ్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. పూణే కూడా ఒక ఫార్వర్డ్గా ఉన్న సిటీనే అనమాట. సో ఫార్వర్డ్ నుంచి ఆక్స్ఫోర్డ్ ఆఫ్ ద ఈస్ట్. అండ్ పూణే ఒక ఫార్వర్డ్ అంటే ఇక్కడ కూడా ఐటీ కంపెనీస్ ఉంటాయి అండ్ ఆల్. లేదంటే ఈ ఐటీ కంపెనీస్లో ఆక్స్ఫోర్డ్ నుంచి చదివి వచ్చిన వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు పూణే ఐటీ కంపెనీస్లో అని గుర్తుపెట్టుకోండి, రైట్. సో దాని నుంచి పూణేకి ఆక్స్ఫోర్డ్ ఆఫ్ ద ఈస్ట్. దెన్ రాజ్కోట్ని రంగిలు రాజ్కోట్ అంటారు. వెరీ ఈజీ టు రిమెంబర్, రాజ్కోట్ ఉంది కాబట్టి. సో నో నీడ్ ఆఫ్ నిమోనిక్. శ్రీనగర్ని సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. అండ్ ఉదయ్పూర్ని కూడా సిటీ ఆఫ్ లేక్స్ అంటారనమాట. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇండియాలో ఉన్న లార్జెస్ట్ లేక్ ఏది? లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ బ్రాకిష్ వాటర్ లేక్ అయితే ఫ్రెష్ వాటర్ లేక్ వేరు, బ్రాకిష్ వాటర్ లేక్ వేరు. బ్రాకిష్ అంటే కొంచెం సాల్టీగా ఉంటుందన్నమాట, వెరస్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటే డ్రింకబుల్ వాటర్ అనమాట. సో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఇది వూలార్ లేక్ అనమాట. సో ఆ వూలార్ ఎక్కడుంది? శ్రీనగర్లో కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. అంటే శ్రీనగర్కి కొంచెం దూరంలో ఉంటుంది. కాకపోతే శ్రీనగర్ అండ్ జమ్మూ అనేది క్యాపిటల్సే కదా జమ్మూ అండ్ కాశ్మీర్కి. దట్స్ వై you can remember lakes in that way. లార్జెస్ట్ లేక్ ఆఫ్ ద ఇండియా కదా
అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్. కాబట్టి ఊలార్ లేక్ గుర్తు చేసుకోండి, విచ్ ఈజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. కాబట్టి శ్రీనగర్ని సిటీ ఆఫ్ లేక్స్ అంటారని గుర్తుపెట్టుకోండి. అండ్ ఉదయ్పూర్ని కూడా సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. ముఖ్యంగా ఇదే ఇంపార్టెంట్ అనమాట. ఉదయ్పూర్, డై ఉంది కదా. సో ఎవరు చనిపోతారు వాటర్ లేకపోతే? మనం కూడా సర్వైవ్ అవ్వలేం, హ్యూమన్స్ కూడా సర్వైవ్ అవ్వలేరు. బట్ ఎనీవేస్ ప్లాంట్స్ విల్ డై కదా. అసలు వాటరే లేదనుకోండి, ప్లాంట్స్ విల్ డై. లేక్స్ని నమ్ముకొని ఎవరు ఉంటారు? బర్డ్స్ స్పీషీస్, మైగ్రేటరీ బర్డ్సే కాదు, నార్మల్ బర్డ్స్ కానీ ఆ చుట్టుపక్కల ఉండే యానిమల్స్ కానీ వచ్చి తాగుతూ ఉంటాయి వాటర్. ఒకవేళ ఆ లేక్సే లేవనుకోండి, వాళ్ళ సర్వైవల్ కూడా కష్టం కదా. సో దే విల్ డై అనమాట. కాబట్టి ఉదయ్పూర్ని ఫస్ట్ బ్రేక్ చేయండి. చూడగానే ఉదయ్పూర్లో డై ఉంది. డై ఎప్పుడు చనిపోతారు? వాటర్ స్కేర్సిటీ ఉండేటప్పుడు. కాబట్టి సిటీ ఆఫ్ లేక్స్, యూ కెన్ రిమెంబర్ దట్ వే, రైట్. అండ్ సూరత్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. సూరత్లో రత్ ఉంది. రత్ నుంచి రత్నాలు గుర్తుపెట్టుకోవచ్చా? రత్నాలు, వజ్రాలు ఇవన్నీ ఒకే కేటగిరీ కదా. సో డైమండ్ అలా గుర్తుపెట్టుకోండి. సూరత్లో రత్ నుంచి రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, డైమండ్ గుర్తు చేస్తుంది. సో డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అనమాట. దెన్ తిరుచిరపల్లి, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ట్రిచి. మన మోడర్న్ హిస్టరీలో చూస్తే బ్రిటిషర్స్ ఏమని పిలిచేవాళ్ళు? ట్రిచినోపోలి అనేవాళ్ళు అనమాట. సో దట్ సిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రాక్ ఫోర్ట్ సిటీ. సో మీరు ఇక్కడ ట్రిచి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ట్రిచి నుంచి ట్రెక్కింగ్ గుర్తుపెట్టుకోవచ్చా? సో ట్రెక్కింగ్, క్లైంబింగ్ ఎక్కడ చేస్తారు? రాక్ ఆర్ మౌంటైన్ మీదే చేస్తారు. కాబట్టి తిరుచిరపల్లి, ట్రిచి, ట్రెక్కింగ్ ట్రిక్కీ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ట్రిచిని ట్రెక్కీ అని గుర్తుపెట్టుకుంటే ట్రిక్కీ అని, ట్రెక్కింగ్ గుర్తొస్తుంది కదా. సో ట్రెక్కింగ్ ఎక్కడ చేస్తారు? రాక్ ఆర్ మౌంటైన్కే చేస్తారు. దాని మీద ఫోర్ట్ ఉంటుంది కాబట్టి రాక్ ఫోర్ట్ సిటీ అనమాట. దెన్ వడోదరాని బ్యానియన్ సిటీ ఆర్ ఆల్సో నోన్ యాజ్ సంస్కారీ నగరి అంటారు. వడోదర నుంచి వడ తీసుకోండి. మనకి వడ ఎప్పుడు సర్వ్ చేస్తారు? మామూలుగా అంటే బ్యానియన్ లీఫ్ మీద, ఒక అరిటాకు మీద భోజనం మనం తెలుగు సంప్రదాయంలో కూడా ఉంది. అండ్ ఇది ఎప్పుడు ఫాలో అవుతాం? ఏదైనా ఫెస్టివల్స్కి ముఖ్యంగా ఫాలో అవుతాం కదా. సో సంస్కారవంతమైన ఫెస్టివల్స్ ఎప్పుడైతే ఉంటాయో, సో అది మన సంస్కారం అనమాట, బనానా లీఫ్ మీద సర్వ్ చేయడం. సో అలా వడ నుంచి సంస్కారీ నగరి గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ బనియన్ సిటీ, రైట్. దెన్ వారణాసిని స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు, ఆల్సో నోన్ యాజ్ సిటీ ఆఫ్ టెంపుల్స్. ఓకే. సో వారణాసి అంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంది. బనారస్, దీనే బనారస్ అంటారు. అండ్ వారణాసి మనకి దేనికి ఫేమస్? కాశీ విశ్వనాథ్ టెంపుల్కి ఫేమస్. సో అందరూ కాశీకి వెళ్ళాలి అంటారు కదా. సో తీర్థయాత్రలకు కూడా కాశీకి వెళ్తుంటారు కదా. సో దానివల్ల మీరు ఇది స్పిరిచువల్ క్యాపిటల్ అని ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు అనమాట. అక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి. సో సిటీ ఆఫ్ టెంపుల్స్. భువనేశ్వర్లో కూడా చూస్తాం కదా. భువనేశ్వర్లో ఏం గుర్తుపెట్టుకుంటారు? టెంపుల్స్లో బ్యాన్ చేస్తారు, లెదర్ అనేది గుర్తుపెట్టుకుంటారు. దెన్ విజయం అంటేనే విక్టరీ కదా. సో సిటీ ఆఫ్ విక్టరీ, ఈజీ టు రిమెంబర్. విజయవాడలో మహిషాసుర మర్దిని దుర్గామాత టెంపుల్ ఉంది కదా. సో దుర్గమ్మ టెంపుల్లో మహిషాసురుడు అనే రాక్షసుడిని వధిస్తుంది కదా. సో ఆ విక్టరీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో సిటీ ఆఫ్ విక్టరీ గుర్తుపెట్టుకోండి. విజయం అంటేనే విక్టరీ కాబట్టి సిటీ ఆఫ్ విక్టరీ, ఈజీ టు రిమెంబర్. దెన్ విశాఖపట్నంని సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. విశాఖపట్నంలో బీచెస్ ఉన్నాయి. ఆర్కే బీచ్ ఉంది కదా, చాలా ఫేమస్. సో బీచ్ అంటే ఏంటి? శాండ్, చాలా ఫైన్ పార్టికల్స్ ఉన్న శాండ్ నుంచి డస్ట్ అనేది ఎగురుతుంది కదా. సో డస్ట్ నుంచి డెస్టినీ అనమాట. విశాఖపట్నం అంటే బీచ్ గుర్తుపెట్టుకోండి. బీచ్లో శాండ్ ఉంటుంది. ఆ ఫైన్ పార్టికల్స్ నుంచి ఎగిరే దుమ్ము, ఎగిరే డస్ట్ నుంచి డెస్టినీ అనమాట. సో సిటీ ఆఫ్ డెస్టినీ, రైట్. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసాం. ఇంకొకటి ఉంది, విచ్ ఈజ్ వరంగల్. వరంగల్ సిటీ ఆఫ్ టెంపుల్స్ అని మనం చాలా దగ్గర చూసాం. వారణాసికి చూసాం, సిటీ ఆఫ్ టెంపుల్స్కి చూసాం. వరంగల్కి ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ వీ షుడ్ రిమెంబర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ కాకతీయ ఎరా అప్పుడు చాలా ష్రైన్స్ కట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో యాడ్ చేసిన రామప్ప టెంపుల్ ఉంది, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాకతీయ రుద్రేశ్వర టెంపుల్. అక్కడ 1000 పిల్లర్ టెంపుల్ ఉంది కదా. 1000 స్తంభాల గుడి ఉంది. పద్మాక్షి టెంపుల్ ఉంది. శ్రీ భద్రకాళి టెంపుల్ ఉంది. అది కూడా కాకతీయాసే కట్టించారు. సో టెంపుల్స్కి ఫేమస్ అనమాట వరంగల్. దానివల్ల వరంగల్ని కూడా సిటీ ఆఫ్ టెంపుల్స్ అనే అంటారు. అండ్ హౌ వుడ్ యూ రిమెంబర్ దిస్ అంటే వరంగల్లో 1000 స్తంభాలు కూడా చాలా ఫేమస్ కదా, 1000 పిల్లర్ టెంపుల్ కాబట్టి టెంపులే గుర్తు చేసుకోండి. సో టెంపుల్ నుంచి సిటీ ఆఫ్ టెంపుల్స్, రైట్. దీంతో మనం ఇంపార్టెంట్వి కంప్లీట్ చేసామన్నమాట. బట్ ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మీరు కూడా యాడ్ చేయొచ్చు, కామెంట్స్లో యాడ్ చేయండి. అండ్ ఈజీ వేస్ ఉంటే వాటిని కూడా యాడ్ చేయండి, వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అండ్ మీ నిమోనిక్స్ని, ట్రిక్స్ని కూడా షేర్ చేయండి, రైట్. ఒకసారి రివైజ్ చేసుకుందాం. రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఆల్రెడీ ఒకసారి చూసేసాం, ఈ పాటికే మీకు వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు రివైజ్ చేసుకోవడం వల్ల సైమల్టేనియస్లీ మీకు కూడా ఇప్పుడు సెకండ్ టైం చదివినట్టు ఉంటుంది అండ్ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాక్టీస్. ఆగ్రాలో తాజ్మహల్ ఉంటుంది. సో సిటీ ఆఫ్ తాజ్.
అహ్మదాబాద్లో అహ్మద్ ఉంది. అహ్మద్ అనేవాడు ఒక మ్యాన్ కాబట్టి మ్యాంచెస్టర్ ఆఫ్ ఇండియా. ఇలానే మనం నార్త్లో చూస్తాం కాన్పూర్, మ్యాన్. సౌత్లో చూస్తాం మ్యాంచెస్టర్ని హిట్ చేసింది బ్యాట్తో కాబట్టి కోయంబత్తూర్ని మ్యాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. అండ్ పంజాబ్లో మ్యాంచెస్టర్ ఆఫ్ పంజాబ్ అని దేని అంటారు? డాన్స్ నుంచి లుధియానా పంజాబ్కి చెందింది. అండ్ లుధియానా నుంచి ఇబ్రహీం లోధి తీసుకోవచ్చు. ఇబ్రహీం లోధి ఒక మ్యాన్ కాబట్టి మ్యాంచెస్టర్ ఆఫ్ పంజాబ్గా తీసుకోవచ్చు. అలపూజాలో అలలు వెరీ నైస్గా ఉంటాయి కాబట్టి అలపూజా వెనీస్ ఆఫ్ ద ఈస్ట్. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉంది, దాని నుంచి గోల్డెన్ సిటీ. ఏ సన్ సోల్డ్ బ్లాక్ డైమండ్స్. సో ల్యాండ్ ఆఫ్ బ్లాక్ డైమండ్స్ అంటారు అనమాట. అసన్సోల్ని ల్యాండ్ ఆఫ్ బ్లాక్ డైమండ్స్ అంటారు. బెంగళూరుని ఐటీ హబ్ కాబట్టి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. ప్రతి కంపెనీ ముందర గార్డెన్ మెయింటైన్ చేస్తారు కాబట్టి గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకుంటాం. దెన్ బాగల్పూర్లో బ్యాగ్ ఉంది. బ్యాగ్ దేంతో చేశారు? సిల్క్తో చేశారు. సో సిల్క్ సిటీ అనమాట. బాగల్పూర్ని సిల్క్ సిటీ అంటారు. భువనేశ్వర్లో బ్యాన్ చేశారు. ఏం బ్యాన్ చేశారు? టెంపుల్స్లోకి వెళ్ళేటప్పుడు లెదర్ ఐటమ్స్ని బ్యాన్ చేస్తారు. సో టెంపుల్ నుంచి టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా. దెన్ చండీ ఈజ్ ఎ గర్ల్, షీ ఈజ్ బ్యూటిఫుల్. సో చండీగఢ్ని సిటీ బ్యూటిఫుల్. చెన్నైలో డెలాయిట్ కంపెనీ గుర్తుపెట్టుకోవాలి. దాని నుంచి డెట్రాయిట్ ఆఫ్ ఇండియా, కోయంబత్తూర్ మ్యాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా. డార్జిలింగ్ అని ఎవరిని పిలవాలి? క్వీన్ని పిలవాలి. సో క్వీన్ ఆఫ్ ద హిల్స్ డార్జిలింగ్ అండ్ ఊటీ ఆల్సో రిమెంబర్. క్వీన్ ఆఫ్ ద హిల్స్ డార్జిలింగ్ అండ్ ఊటీ. దెన్ డెహ్రాడూన్ నుంచి డన్ వాట్? హోంవర్క్. సో హోంవర్క్ నుంచి స్కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. దన్ అండ్ బాద్ రెండింటిని సపరేట్ చేస్తే బ్యాడ్ వాట్? మనీ అనేది బ్యాడ్ అనమాట. ఏ మనీ బ్యాడ్ అవుతుంది? బ్లాక్ మనీ బ్యాడ్ అవుతుంది. సో బ్లాక్ నుంచి కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. గోవా అంటేనే గేట్వే టు హ్యాపీనెస్. సో గేట్వే టు గోహతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ అస్సాం విచ్ ఈజ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ ఇట్ ఈజ్ కాల్డ్ ద గేట్వే టు ద నార్త్ ఈస్ట్ ఇండియా. గ్వాలియర్ నుంచి వాల్కి ఏం పెట్టారు? స్పీకర్ పెట్టారు. స్పీకర్ నుంచి ఏమొస్తుంది? మ్యూజిక్ వస్తుంది. సో సిటీ ఆఫ్ మ్యూజిక్. హైదరాబాద్ని నిజామ్స్ పాలించారు. వాళ్ళు పర్ల్స్ వేసుకోవడాన్ని ఇష్టపడతారు అనమాట. అంటే ముత్యాలతో చేసిన హారాల్ని వేసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి సిటీ ఆఫ్ పర్ల్స్. ఇందోర్ అండ్ మహారాష్ట్ర షేర్స్ బార్డర్స్ విత్ ఈచ్ అదర్ కాబట్టి మినీ ముంబై అంటారు ఇందోర్ సిటీని. మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర షేర్స్ దేర్ బార్డర్స్ కాబట్టి సేమ్ మినీ ముంబై అంటారనమాట. జైపూర్ని పింక్ సిటీ అంటారు, యూ ఆల్ నో. దెన్ జసల్మీర్లో సల్మాన్ ఖాన్ ఉంది. సల్మాన్ ఖాన్ దగ్గర ఎక్కువ గోల్డ్ ఉంటుంది అనమాట. సల్మాన్ ఖాన్ దగ్గర గోల్డ్ ఉంటుంది కాబట్టి గోల్డెన్ సిటీ. జంషెద్పూర్లో షెడ్ దేంతో చేశారు? స్టీల్తో చేశారు. సో స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా. జోధ్పూర్లో జ్యోతిష్యుడు బ్లూ స్టోన్ ఇస్తాడనమాట పరిహారం కోసం. సో బ్లూ సిటీ. అండ్ సన్ స్టార్స్ రాసులు నక్షత్రాలు చూసే చెప్తారు కదా జాతకం, దాని నుంచి సన్ సిటీ. దెన్ కోజికోడ్. ఇక్కడ అన్ని కంప్లీట్ చేసాం కదా? నో. కాన్పూర్ నుంచి మ్యాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా చూసాం. అండ్ కొచ్చి క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీ నుంచి ఒక క్వీన్ వస్తుంది. ఇండియన్ మెయిన్ ల్యాండ్కి ఎంటర్ అవ్వాలంటే కొచ్చి నుంచే ఎంటర్ అవ్వాలి కాబట్టి కొచ్చి ఈజ్ కాల్డ్ క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీ. దెన్ కోజికోడ్ నుంచి కాజీ కిచెన్లో స్పైసెస్తో బిర్యానీ చేస్తారనమాట. సో సిటీ ఆఫ్ స్పైసెస్. కోల్కతా నుంచి కూల్ తీసుకుంటారు, సిటీ ఆఫ్ జాయ్ అంటారు. కిండర్ జాయ్ని ఫ్రిడ్జ్లో పెట్టి తింటారనమాట చాక్లెట్ని. సో కూల్గా ఉంటే జాయ్గా ఉంటుంది ఎండాకాలంలో. దెన్ లక్నోని సిటీ ఆఫ్ నవాబ్స్ అంటారు. నవాబ్స్ చాలా లక్కీ కాబట్టి లక్నో. మ్యాంచెస్టర్ ఆఫ్ పంజాబ్ వీ హ్యావ్ సీన్ మ్యాడ్ హెన్స్ నుంచి మదురై, హెన్స్ నుంచి ఏథెన్స్. మదురైని ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. మంగళూరు ఊరికెళ్ళి ఏం చేస్తారు? రోమ్ చేస్తారు. సో మంగళూరుకి రోమ్ ఆఫ్ ది ఈస్ట్. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆర్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ బాలీవుడ్ వల్ల అండ్ ఆల్సో చాలా బిజినెసెస్ రన్ అవుతాయి కాబట్టి చాలామంది సర్వైవల్కి యూజ్ అవుతుంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ బికాస్ ఆఫ్ ద మెయిన్ ఫైనాన్స్కి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ మనం ముంబైలోనే చూస్తాం. లైక్ BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దెన్ మైసూర్లో మైసూర్ పాక్ తీసుకోవచ్చు. మైసూర్ పాక్ నుంచి ప్యాలెసెస్ అనమాట. నాగ్ పంచమికి ఆరెంజ్ అనేది మీరు ప్రసాదంగా పెడతారు. సో దాని నుంచి ఆరెంజ్ సిటీ. నాసిక్ నషా అంటే మత్తు, వైన్ తాగితే మత్తు వస్తుంది కాబట్టి వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇది నాసిక్ అనమాట. నోయిడా నుంచి ఓనిడా గుర్తు చేసుకుంటే ఓనిడా అనేది ఒక ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అమ్మే కంపెనీ కాబట్టి ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ వాట్? ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ యూపీ. ప్రయాగ్రాజ్ సంగమం చూస్తాం మనం. సో సంగం సిటీ అనమాట. త్రివేణి సంగమం చూస్తాం కదా అది. దెన్ పూణే ఫార్వర్డ్గా ఉంటుంది ఎప్పుడు అన్నిట్లో. సో అండ్ ఆక్స్ఫోర్డ్లో చదివిన వాళ్ళు కూడా వచ్చి ఆ ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తుంటారు. సో ఆక్స్ఫోర్డ్ ఆఫ్ ద ఈస్ట్ అని పూణేని అంటారు. దెన్ రాజ్కోట్ ఈజీ టు రిమెంబర్. శ్రీనగర్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఊలార్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంటుంది. సో లేక్స్ గురించి కాబట్టి సిటీ ఆఫ్ లేక్స్ శ్రీనగర్లో ఉంటుంది. దెన్ సూరత్ నుంచి రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు. సో డైమండ్ గుర్తొస్తుంది. డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా. తిరుచిరపల్లి నుంచి ట్రెక్కింగ్ గుర్తు చేసుకోవచ్చు. ట్రెక్కింగ్ దేనికి ట్రెక్కింగ్ చేస్తారు? రాక్ ఆర్ మౌంటైన్స్. సో రాక్ మీద ఏముంది? ఫోర్ట్ ఉంది. సో రాక్ ఫోర్ట్ సిటీ. ఉదయ్పూర్ని కూడా సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. ఉదయ్పూర్లో డై ఉంది. ఒకవేళ వాటర్ లేకపోతే ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్ అందరు
అందరికీ థ్రెట్ ఉంటుంది కాబట్టి దే విల్ డై. సో వాటర్ ఎక్కడ ఉంటుంది? లేక్స్లో ఉంటుంది. సో సిటీ ఆఫ్ లేక్స్. వడోదర, వడ ఎప్పుడు వడ్డిస్తారు? ఎప్పుడైతే సంస్కృతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అప్పుడు, అండ్ మంచి ఫెస్టివల్స్కి మన సంస్కారంగా దాని మీద వడ్డిస్తారనమాట, బ్యానియన్ లీఫ్ మీద. సో బ్యానియన్ సిటీ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సంస్కారీ నగర్. వడ రావాలి. సో వడోదర. దెన్ వారణాసి స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఎవరైనా కాశీకి వెళ్ళాలనుకుంటారు తీర్థయాత్రలకి బికాస్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ. సో స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో నోన్ యాజ్ సిటీ ఆఫ్ టెంపుల్స్. దెన్ విజయం అంటేనే విక్టరీ. సో సిటీ ఆఫ్ విక్టరీ. విశాఖపట్నంలో బీచెస్ నుంచి శాండ్ నుంచి డస్ట్ నుంచి డెస్టినీ. సో సిటీ ఆఫ్ డెస్టినీ. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ వరంగల్ అంటే 1000 స్తంభాలు గుడి. గుర్తుపెట్టుకోండి, గుడి కాబట్టి టెంపుల్. సో సిటీ ఆఫ్ టెంపుల్స్. సీ హౌ ఈజీ ఇట్ ఈస్. ఒక్కసారి ఎఫర్ట్ పెట్టాలంతే. అండ్ నాకు తెలిసి ఎప్పుడు మర్చిపోరు అనుకుంటా. అండ్ ఒకవేళ ఎగ్జామ్ దగ్గరలో ఉంటే మీరు దాని ముందు ఇంకొకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. రైట్. సో ఇందాక చెప్పినట్టు ఇంకా చాలా వేరే కూడా నిక్ నేమ్స్ ఉంటాయి విచ్ ఆర్ అన్ఇంపార్టెంట్. బట్ వేరేవి కూడా మీరు ఏమన్నా ఇంపార్టెంట్వి మిస్ చేశాను అనిపించుంటే కామెంట్ చేయండి. లెట్ అదర్స్ ఆల్సో లెర్న్ ద న్యూ ట్రిక్స్ అండ్ నిమోనిక్స్. And that is all guys, that's all for today's class. Thank you so much for being so patient. And video nachite like cheyandi, channel ni subscribe cheskondi. Thank you.